గుర్తు రావటమే కాదు, ఎవరు మర్చిపోలేని సంఘటన. 2019 జూన్ 25 అనేసరికి ఒక విధ్వంసానికి, ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం. అంటే సాధారణంగా ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి. అంటే ఒక విద్వేషం, ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకొని సుమారుగా చెప్పాలంటే 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని, తన అడ్మినిస్ట్రేషన్ని కూల్చివేతలకి, లేకపోతే విధ్వంసానికి, విద్వేషానికి, హత్యలకి, ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని నేల రాయటానికి, అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా, బొక్కబోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సుమారుగా ఈ 25వ తారీఖుని దేశంలోని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి 8 కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని, అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి, కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు 2014 నుంచి 19 టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు. ఈయన అధికారంలోకి వచ్చింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.